రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విషయం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ నా ఫోన్ ట్యాపింగ్ చేయడం పట్లనే నేను ఓడిపోయాను, ఇంతగా దిగజారుతారా అంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అలాగే కేటీఆర్ మరియు కేసీఆర్పై ఘాటు విమర్శలు చేసిన కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు నా ఓటమికి కారణం ఇవాళ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తప్ప ప్రజలు నా వైపు 2 సార్లు నేను ఓడిపోయేదానికి కారణం ఫోన్ ట్యాపింగ్ ద్వారా నేను ఓడిపోయినా. నువ్వు తప్పకుండా నేను నైతికంగా ఉంటే ఇవాళ హరీష్ రావు రాజీనామా చేయండి. బాగా నీకు చెప్తున్నాను, ఎన్ని కొడుకు చెప్తున్నాను, ఏం చేసి అంటారు. డబల్ బెడ్రూమ్లో ఎక్కడ తెచ్చింది, డబల్ బెడ్రూమ్ అని చెప్తున్నావు. నువ్వు ఎక్కడ డబల్ బెడ్రూమ్ కట్టించినావు? హైదరాబాద్లో ఎన్ని హామీలు ఇచ్చినావు? ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంత అవినీతి చేసినావు? నీ అవినీతి బయట పెడతాను. నువ్వు ఎవరెవల పేర్ల మీద, బెనామీ పేర్ల మీద నువ్వు భూములు రాపించినావో ఒక్కడు కూడా నీకు భూమి ట్రాన్స్ఫర్ చేయకుండా, నువ్వు ఎవరెవరో దగ్గర చేసినావో నేనెమ్మడు నేను ట్రాన్స్ఫర్ చేయకుండా చేపిస్తాను. కేటీఆర్ పేరు మీద ఉన్నాయి, కవిత పేరు మీద ఉన్నాయి, ఇవాళ ఒక్కరు పేరు పెట్టుకుంటా ఉన్నారు. దీనికి తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. కేసీఆర్ కూడా బుద్ధి వస్తుంది. కేటీఆర్ ట్యాపింగ్, కేటీఆర్ ఫోన్, మళ్ళీ ఇక్కడ వీళ్ళు ట్యాపింగ్. అదే మీ మీద మీకు నమ్మకం లేకుండా, మీ ఇంట్లో మీ కుటుంబం మీద మీకు నమ్మకం లేదు. కుటుంబం మీద అంటే మీరు 10-20 ఏళ్ళ కింద, మీ 20 ఏళ్ళ కింద మీ చరిత్ర ఏందో దయచేసి మీరు అర్థం చేసుకుని, మేము మధ్య లేకుండా మా కుటుంబం అంతా ఉన్నది. చాలామందిని భయపెట్టించి భయభ్రాంతులు చేసి 10 సంవత్సరాలు ఎవరు కూడా కరీంనగర్లో ఎక్కడ భూమి అక్కడ చూసుకున్నారు. కోవిడ్లలో అసలు కబ్జాలంటే మొత్తం కరీంనగర్ జిల్లా కబ్జాలకు గత 15 సంవత్సరాలు. ఇలా విద్యాసాగర్ మా ఎమ్మెల్యే నా మీద పోటీ చేసిన ఎమ్మెల్యే ఇలా మొత్తం భూములను కబ్జా చేసి కాజిపోడు నవ్వుతారు. మేము మా ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఉన్నాం. కాజిపోడు భూములను ఎవరికి రిజిస్ట్రేషన్ చేసినామా? 3 భూములను ఒక టీఆర్ఎస్ ఎంపీకి భార్య రిజిస్ట్రేషన్ చేసి సిగ్గుండాలి. భూములు గవర్నమెంట్ భూమి, సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది దాని మీద. ఎక్కడ భూములు దొరికితే అక్కడ భూములు ఖాళీ భూములు. ఇలా 400 కొడుకులలో మెడిపల్లిలో 400 షాపులు ఉంటే ఆ షాపులో రిజిస్ట్రేషన్ కాదు. మున్సిపల్